ఈరోజు ఇదే టాపిక్ ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు. సార్ ఆ కుటుంబానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ ఆ బాబు వాళ్ళ నాయనమ్మ, అన్న ఆ బాబు వాళ్ళ నాన్న. ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళ పిల్లలు 3 పిల్లలు, వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు, కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెబుతా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. పాపేది పాప బాబు వాళ్ళ నాయనమ్మ, ఆ హరాస్మెంట్ చేయడానికి తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే ఎవరంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ డిలీట్ చేయొచ్చా? चलो चलो